కాసేపట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. విద్యార్థుల కోసం 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. స్టూడెంట్స్ ఆందోళనకు గురి కాకుండా 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు అధికారులు. మరోవైపు నిమిషం ఆలస్యమైన నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్ బోర్డు. రైట్, ఈ రోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం కావచ్చు, రెండో సంవత్సరం కావచ్చు, 9,96,971 మంది విద్యార్థులు మొదటి 2 సంవత్సరాల్లో కలిపి హాజరవుతారు. ఈ పరీక్షకు హాజరవుతారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. గత 20 రోజుల నుంచి ఆయన ఇదే పనిలో ఉన్నారు. దాంతో అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ ను, అటు ఆర్టీసీని, అటు విద్యుత్ శాఖను కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని పరీక్ష కేంద్రాల్లో ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం, మంచినీటి సౌకర్యాలు లేకపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ 1-2 కాదు, 642 పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అంటే జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆ జూనియర్ కాలేజీలు జరిగే సెంటర్లలో మౌలిక వసతులు లేవు. దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే పరీక్ష సమయంలో మంచి సౌకర్యాలు ఉంటేనే వాళ్ళు పీస్ఫుల్ గా రాయడానికి వీలు ఉంటుంది. ఆ విధంగా ఆ సౌకర్యాలు అసౌకర్యంగా ఉంటే ఇబ్బందులు పడేటానికి అవకాశం. దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నీళ్లు లేనటువంటి ఏరియాలో వాటర్ టీన్లో పెట్టేసి ఈ విధంగా వాటిని ఆ సౌకర్యం కల్పించండి అంటూ కూడా కృష్ణ ఆదిత్య సౌకర్యాలు కల్పించాలంటూ కూడా కలెక్టర్లందరూ కూడా దృష్టి తీసుకొచ్చారు. దాంతో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసే దగ్గర కూడా పోలీసులు కూడా 144 సెక్షన్ పెట్టేసి ఎప్పటికప్పుడు ఆ నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా. ఎందుకంటే గతంలో 10th పరీక్ష విషయంలో కూడా తెలంగాణలో ఇదే కొంత మాస్ కాపింగ్ అలాంటివి జరిగింది. అలాంటి ఏ విధంగా కూడా ఎక్కడ తావు లేకుండా 1532 పరీక్షా కేంద్రాల్లో కూడా ప్రైమరీగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటది. ఇంటర్ బోర్డులోనే ఫస్ట్ ఫ్లోర్ లో మానిటరింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీసీ కెమెరాల నుంచి ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్ వస్తుంది. వెంటనే వీళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఒత్తిడి గురి కాకుండా ఉండేందుకు కూడా మంచి సౌకర్యాలు కల్పించింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఆ నెంబర్ ఫోన్ చేస్తే విద్యార్థులకు సైకాలజిస్టులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా ఈసారి విద్యార్థులు ఒత్తిడి కాకుండా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 నిమిషం నిబంధన అనేది చాలా కాలం నుంచి విద్యార్థుల మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఉన్నట్టుంటే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 3 జిల్లాల్లో విద్యార్థులకు కాస్త ఇబ్బంది, ట్రాఫిక్ సమస్యలతోటి ఆలస్యంగా వస్తారు. 1-2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా 5 నిమిషాల వరకు వాళ్ళకంటే 9 గంటలకు పరీక్ష కొనసాగుతుంది. 12 గంటల వరకు ముగుస్తుంది, కొనసాగుతుంది పరీక్ష. అయితే 9 గంటల 5 నిమిషాల వరకు కూడా అలౌ చేస్తారు. ఆ గ్రేస్ పీరియడ్ 5 నిమిషాల వరకు పొడిగించి ఇది ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒత్తిడి గురి కాకుండా కొంతమంది విద్యార్థులు చివరి నిమిషంలో వచ్చేసి అక్కడ ఆగిపోయేట ఆస్కారం ఉంటుంది. అలాంటి సంఘటనలు కూడా జరగకుండా ముందే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. 9 గంటలకు పరీక్ష జరిగితే 1/2 గంట ముందే అలౌ చేస్తారు. ఆ లోపల విద్యార్థి హాజరవి ఆయన హాల్ టికెట్ ఆ ప్లేస్ లో కూర్చోవడం, దాంతో పెన్నులు అవన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉంచుకుంటే విద్యార్థుల మీద ప్రెషర్ పడదు, ఒత్తిడి పడదు. దాంతో దీనికి సంబంధించి అధ్యాపకులు ఇది కూడా చెప్పాలంటూ కూడా కృష్ణ ఆదిత్య ఇదే సమాచారాన్ని పాస్ అవుట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు సరైన సౌకర్యాలు ముందే ప్రిపేర్ చేయాలి. 1 గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరవుతే వాళ్ళు ప్రశాంతంగా పరీక్ష రాసేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేపర్ విషయంలో కూడా, పేపర్ ప్రింటింగ్ విషయంలో కూడా ఎక్కడ తప్పులు దొరలకుండా అది కూడా ప్రెషర్ గురవుతారు కొంతమంది విద్యార్థులు. ముఖ్యంగా వచ్చేట పేపర్ సెట్లు కూడా ABC సెట్స్ ఉంటాయి. అందులో కూడా అన్ని సెట్లలో కూడా పరీక్ష ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా రాసే విధంగా, దాంతో పాటు ఫ్లవర్ స్టూడెంట్ యొక్క ప్రతిభను కూడా బయటకు తీసే విధంగా ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇవాళ నుంచి 25వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. 1532 పరీక్ష కేంద్రాల్లో తెలంగాణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. సుమారు 10 లక్షలని చెప్పుకోవచ్చు. అంటే 9,96,997 మంది విద్యార్థులు అంటే సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ముఖ్యంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ 20 రోజుల పాటు ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఇంటర్ బోర్డు కల్పించింది. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక
9 గంటల కంటే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఆదిలాబాద్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు వద్ద విద్యార్థులు చేరుకున్నారా? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు జరగనున్నటువంటి ఇంటర్ పరీక్షలకు సంబంధించి అయితే ఇంటర్ బోర్డు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రాల్లోకి అయితే చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 8:30 గంటలకి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్న నేపథ్యంలోనైతే ఇటు పరీక్ష కేంద్రాల వద్దకైతే విద్యార్థులు అయితే చేరుకుంటారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయాలనేసి ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన అయితే చేశారు ఉమ్మడి జిల్లా అధికారులు. అయితే పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉండనుంది. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీ నీడల్లోనైతే పటిష్టమైన బందోబస్తు మధ్య ఇటు పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంటర్లకి ఆ రూట్లలో ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపేలానైతే ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అయితే చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 96 సెంటర్లలో ఇటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే 56,559 మంది విద్యార్థులతో పాటు ఈ వొకేషనల్ కు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే పరీక్షలకు అయితే హాజరు కానున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ 23 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 23 మంది, కస్టోడియన్లు 4, ఇన్విజిలేటర్లు 360 మంది, ఫైర్ స్క్వాడ్ 2, సిట్టింగ్ స్క్వాడ్ 2 బృందాలను అయితే ఇటు మంచిర్యాలలో ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు 31 మందిని ఏర్పాటు చేయగా డిపార్ట్మెంట్ అధికారులను 31 మందిని, కస్టోడియన్లు 2, ఇన్విజిలేటర్లు 460 మందితో పాటు 2 ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ గా 23 మందిని, డిపార్ట్మెంట్ అధికారులు 23, ఇటు ఇన్విజిలేటర్లు అయితే 40 మందితో పాటు ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ సంబంధించి 2 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. కొమరమి మాస్కోబిక్ జిల్లాకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లుగా 19 మందిని, డిపార్ట్మెంట్ అధికారులుగా 19 మందితో పాటు ఇటు కస్టోడియన్లను 4, ఇన్విజిలేటర్లను 190 మందితో పాటు 2 సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఇటు మాస్ కాపింగ్ జరిగినటువంటి కేంద్రాల పైన అయితే అధికారులు అయితే ప్రత్యేక ఫోకస్ చేశారు. ఒక్కో కేంద్రం వద్దనైతే 2 కానిస్టేబుల్ ను ఉంచుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయా. ఏదైతే మాస్ కాపింగ్ పాల్పడినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం 4 కానిస్టేబుల్ నుంచి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే గతంలో 1 నిమిషం నిబంధనతో అయితే ఇంటర్ విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే చూసాం. 1 నిమిషం నిబంధన ఎత్తివేయడంతో అయితే ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు పరీక్ష కేంద్రాల్లోనైతే కొంతమేర మౌలిక సదుపాయాల కల్పన సరిగా లేదన్నట్టుగానైతే విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి తాగునీటి వసతి కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల కల్పన చేయాలంటూ కూడా విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు విద్యార్థులకు సంబంధించి వారి హాల్ టికెట్ లో QR కోడ్ ఇవ్వడంతో అయితే పూర్తి స్థాయిలో QR కోడ్ కనుక స్కాన్ చేస్తే అన్ని రకాల డీటెయిల్స్ అయితే రానున్న నేపథ్యంలో ఈ కొంతమేర ఇటు విద్యార్థులకు అయితే కొన్ని ఇబ్బందులు అయితే తప్పాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరీక్ష కేంద్రాల వద్దకైతే విద్యార్థులు అయితే చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 8:30 నుంచి 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి ఎలా చేయనున్నారు. 9 గంటల నుంచి 9:05 వరకు అయితే ఇటు విద్యార్థులను లోపలికి కూడా లేట్ వచ్చిన వారిని కూడా ఎలో చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థులు పూర్తి స్థాయిలో పీస్ఫుల్ వాతావరణంలో పరీక్షలు రాసే విధంగానైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్నారు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కి అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది నిమిషాల్లోనే అంటే 9 గంటలకు ఎగ్జామ్ కూడా స్టార్ట్ కాబోతోంది. 1 నిమిషానికి బదులుగా 5 నిమిషాలు ఈసారి వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థుల్ని కొంచెం టెన్షన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి.